హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఇంకా సాటర్డే కదా, వీకెండింగ్ వచ్చేసింది. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారనమాట. నేనైతే చూడండి అప్పాలు చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి అప్పాలు చేస్తున్నాను. అంటే పొంగనాలు అంటాం మేము. ఇక్కడ వాళ్ళు చాలామంది తెలియని వాళ్ళు అప్పాలు అంటారు అనమాట. పొంగనాలు చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లోనే ఉన్నాం కదా మేమందరం అని ఇంకా క్యారెట్ హల్వా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారనమాట. పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఇంకా క్యారెట్ హల్వా చేసేసుకుంటాము. ఎందుకంటే వీకెండ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలన్నది ఆతృత అనమాట. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంతకు మించి ఇంకేం లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మరి తినేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఈ ప్రాసెస్ చేసేటప్పుడే మరి ఈ ప్రాసెస్ చేయాలంటే ఇసుకుపడుతుంది కదా. కాకపోతే తప్పదు పిల్లల కోసం. క్యారెట్ కూడా అంటే వీకెండ్ వచ్చింది. పోయిన వారం మా వారు ఎక్కువ తెచ్చారనమాట. మళ్ళీ ఈ వారం చూసారంటే పాడైపోతుంది, ఏం చేస్తున్నారు అని అంటారని ఇంకా నేనైతే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వీకెండ్ వచ్చేసరికి మా వారు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తారనమాట. అంటే వెజిటబుల్స్కి వెళ్తారు కదా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి పాడైపోతున్నాయి, అర్థం అవ్వట్లేదు నీకు తీసుకొస్తుంటే అని అంటారు. అది అని చెప్పేసి సాటర్డే మా వారు డ్యూటీ వెళ్ళిన తర్వాత క్యారెట్ హల్వా చేశాను. క్యారెట్ మిగిలిపోతే పాడవద్దని చెప్తానమాట. హ్యాపీగా తింటామన్నమాట. ఎందుకంటే కూరగాయలు అసలుకి భలే రేట్లు ఉన్నాయండి ఇక్కడైతే. మన సైడ్ చిక్కే కూరగాయలు అయితే ఆల్మోస్ట్ బెండకాయ, చిక్కుడుకాయ, మట్టికాయ అయితే కిలో 200 ఉన్నాయి. ఏం తింటాం చెప్పండి. అసలు ఇక్కడ పండేటివి ఆలు, కాలీఫ్లవర్, క్యాబేజీ అవైతే 60 లోపు, 80 లోపు, అంటే 100 లోపు వచ్చేస్తున్నాయి అన్నమాట. మన సైడ్ చిక్కే కూరగాయలు అయితే చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అందులో ఫుల్ చలి ఉందనమాట. సాక్స్లు కూడా వేసుకున్నాము. అసలుకి ఫుల్ మామూలుగా చలి లేదు. బయట ఎండ వచ్చిన తర్వాత బయట ఎండ ఎక్కువ కాసినా కానీ లోపల చలి ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వెదర్ కాబట్టి ఎండ బయట ఎక్కువ కాసే కొద్దీ లోపల చలి. అసలు వాటర్లో చేతులు పెట్టాలంటే అసలుకి అంత భయం అనిపిస్తుంది అనమాట. మొత్తానికి పని మొత్తము అయిపోయింది. పని మొత్తం చేసుకున్న తర్వాత నేను తినడానికి పొంగనాలు పోస్తూ అవి అయ్యేలోపు ఇది చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది అనేది తురుము పట్టేసిన తర్వాత జస్ట్ కొద్దిగా పట్టేసి నేను ఫస్ట్ తినేసి టిఫిన్ చేయాలి కదండి. మరి తినేసి ఇంకా నేను ఇది మొత్తం తురుముతానమాట. మొత్తం క్యారెట్ క్లీన్ చేసి పెట్టాను. తురిమేసి మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించాలి. వాటర్ పెట్టాను. స్నానాలు చేయించేసిన తర్వాత అప్పుడు కొద్దిగా ఎండ వస్తుంది కదా, పిల్లలకి బాగుంటుంది. ఎందుకంటే సాటర్డే కాబట్టి తలస్నానాలు చేపిస్తాను అనమాట. ఇద్దరికి డైలీ చలి కదండి, తలస్నానాలు చేయించలేను. ప్లస్ ఉదయాన్నే వెళ్ళిపోతారు కాబట్టి చేయించలేను అనమాట. చలికి కూడా చేతులు వణుకుతున్నాయి నాకు. ఇది పడటానికి కూడా ఇంత ఫుల్ చలి ఉందనమాట. ఓకే ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే ముందు కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ చేస్తున్నాను. మన చాయిస్, మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయో. ఇంకా నేనైతే కిస్మిస్ ఉన్నాయి కానీ మా పిల్లలు తిన్నారని చెప్పేసి ఇంకా నేను ఓన్లీ జీడిపప్పు, బాదం అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. అంటే హల్వాలో ఇవి వేసుకుంటేనే చాలా బాగుంటుంది కదా, టేస్ట్ అక్కడక్కడ గట్టిగా తగులుతుంటే బాగుంటుందని మరిన్ని వేసేసాను అనమాట నేను. ఇంకా నెక్స్ట్ అవైతే ఇంకా తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మళ్ళీ జస్ట్ కొంచెం ఆయిల్, నెయ్యి వేసేసుకొని క్యారెట్ కూడా మనము ఆ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది మనకి కొద్దిగా దానికి తెలుస్తుంది కదా క్యారెట్ తురుముకు. అందువల్ల నేనైతే ఫ్రై చేసుకున్నాను. అది తురిమేటప్పుడైతే చూడండి చాలా దండుగా వచ్చింది. జస్ట్ అది అలా మనము ఆయిల్లో, నెయ్యిలో వేసి మగ్గించేసరికి కొంచెమే అవుతుంది. జస్ట్ మా పిల్లలైతే ఒక రోజులోనే తినేసారనమాట మొత్తము. అంటే నార్మల్గా పచ్చిగా తినని పిల్లలు ఇష్టపడకుంటే కనుక ఈ విధంగా కొంచెం టైం తీసుకొని ఈ విధంగా చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే నార్మల్గా పచ్చి క్యారెట్ ఎంత ఉన్నా కానీ అస్సలు తినరనమాట. మామూలుగా కట్ చేసి సలాడ్ లాగా ఇచ్చినా కానీ ఈ విధంగా చేస్తే మటుకు అసలు దెబ్బకి తినేస్తారు ఇద్దరు.
అందుకని చెప్పేసి నేను ఇంకా ఉన్న క్యారెట్ అంతా ఈ విధంగానే చేసి పెట్టాను అనమాట. ఎప్పుడైనా తెచ్చుకుంటే ఈ విధంగానే చేస్తాను. ఇంకా చూడండి అదైతే ఇంకా మగ్గిపోయింది కదా, చాలా కొద్దిగా అయిపోయిందని చెప్తున్నాను అనమాట. అక్కడ ఏంటంటే మళ్ళీ అది క్లారిటీ లేదు, సౌండ్ వస్తుందని తీసేసాను. తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా చాలా కొంచెంగా మగ్గిపోయింది. ఇంకా అది అడుగు అంటకుండా అక్కడే నించొని కలదిప్పుతూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే కొంచెం లైట్గా అడుగంటున్నా కానీ అది తినేటప్పుడు ఆ స్మెల్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఇంతకుముందు కూడా నేను ఒకసారి ట్రై చేసినప్పుడు సరే మగ్గుతుంది కదా అని చెప్పేసి మూత పెట్టేసి వెళ్తే అది మొత్తము అడుగంటేసి తినేటప్పుడల్లా ఆ స్మెల్ అంతగా తినాలనిపించలేదన్నమాట. ఈసారి చాలా బాగా వచ్చింది హల్వా. ఇంకా ఫైనల్లీ అయితే చేసిన తర్వాత మా వారికి పెట్టాను, కానీ మా వారైతే తినలేదన్నమాట. ఎందుకంటే ఆయన అప్పుడే అన్నం తిని నేను ఇప్పుడే వద్దన్నారు. ఇంకా సాయంత్రం మళ్ళీ చాయ్ తాగారు. సాయంత్రం ఇప్పుడు స్వీట్ ఏంటి అని అన్నారు. ఇప్పుడు స్వీట్ ఏంటి అని అన్నారు కదా, ఇంకా పెట్టలేదన్నమాట. మళ్ళీ మరుసటి రోజు మా వారు ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నారనమాట. అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేనైతే 1.5 లీటర్ వాటర్ వేస్తున్నాను, 1.5 లీటర్ పాలు పోసాను అనమాట. పాలు పోసుకున్న తర్వాత ఇంకా మంచిగా మరగాలన్నమాట. మంచి కలయబెట్టుకొని నేను చూపించిన కప్పుతో అయితే జస్ట్ 3 కప్పులు వేసాను అనమాట. సరిపోయింది పర్ఫెక్ట్గా. స్వీట్ అయితే నాకైతే సరిపోయింది. ఒకవేళ మీకు తక్కువ తినే వాళ్ళైనా కొంచెమైనా తక్కువ వేసుకోవచ్చు. నాకు 1/2 కిలో కంటే అంటే 3/4 కేజీ ఉంటుంది అనమాట నాకు క్యారెట్. నేనైతే ఆ విధంగా వేసుకున్నాను. మరిన్ని పాలు పోసాను అనమాట. మరిన్ని పాలు పోయడం వల్ల ఏంటంటే మనకి అవంతా మరిగి మనకు జిన్నులాగా వైట్గా గడ్డలు ఉంటుంది కదా పాలు, ఆ విధంగా చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను వేసాను అనమాట. ఫైనల్లీ అయితే హల్వా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా సరే పాడవకుండా చేసుకుందంటే బాగానే ఉంటుంది. మా ఇంట్లో ఉన్న పెద్ద బాండీ ఇదేనమాట. మా ఇంట్లో ఉన్న పెద్ద బాండీ ఇదే. ఎందుకంటే ఇది క్యాంటీన్లో తీసుకున్నాను, నేను రాకముందే తీసుకున్నారు మా వారు. అంటే ఇంత దాంట్లో మనం ఏం పెద్ద ఐటమ్స్ ఏం చేయలేము. ఎప్పుడైనా బిర్యానీకి యూజ్ చేస్తాను. బిర్యానీ లేదంటే ఇలాంటివి చేసినప్పుడు నాన్ స్టిక్ కాబట్టి అడుగు అంటకుండా బాగుంటుంది. కాబట్టి నేను బిర్యానీ చేసినప్పుడు ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు స్వీట్స్ ఐటమ్స్ యూజ్ చేస్తాను అనమాట. నాకు ఈ బాండి తీయగానే గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు బిర్యానీ చేశాను అనమాట. దీంట్లో తనే గుర్తుకు వస్తుంది నాకు. ఇది చేస్తుంటే ఈ బాండిని చూస్తుంటే వాళ్ళ కోసమే ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులకి ఈ బాండి యూజ్ చేస్తున్నాను. నేను క్యారెట్ వల్ల యూజ్ చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులకి ఈ బాండి యూజ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. అసలుకి నేనైతే అటు సైడ్ వెళ్ళడమే అనుకున్నాను అనమాట. కళ్ళకి నీళ్ళు చేస్తున్నాయి. ఇంటిని చూస్తే ఖాళీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకంటే ముందు మేమే వెళ్ళిపోతాం అనుకున్నాము, కానీ మేము ఉండిపోయాము, వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు అదే గుర్తుకు వస్తుంది. లాస్ట్ టైం వాళ్ళు ఉన్నప్పుడు బిర్యానీ చేయటానికని తీసాను. మళ్ళీ ఇన్ని రోజులకి దీంతో అవసరం వచ్చింది. జస్ట్ 4 ఉంటాం కాబట్టి మాకేమంత యూజ్ ఉండదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యారెట్ వేసేస్తున్నాను. ఇది అనేది మంచిగా ఉడకాలి అన్నమాట. ఇప్పుడు తర్వాత ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలు అయితే ట్యూషన్ నుంచి వచ్చి చూడండి టీవీ పెట్టుకొని ఎలా ఆడుతున్నారో. ఇంకా ఫైనల్లీ అయితే హల్వా రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను అనమాట. అసలుకి అది వేసేది చూపించలేదు, కరెంట్ పోయిందనమాట. ఇంకెంతసేపు వెయిట్ చేసి కరెంట్ రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా వేసేసాను. చాలా కలర్ఫుల్గా చాలా బాగుందనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ తింటున్నారు. ఇంకా ఉదయం టిఫిన్ చేసి వెళ్ళి ఇంకా వచ్చేసేసరికి ఇంకా అబ్బాయి స్నానం చేశాడు, దానికి చేయించాలన్నమాట. ఇంకా హల్వా అయితే పెట్టుకొని తింటున్నాడు. మా వాడైతే నేను కిచెన్లో చేస్తుంటే కనీసం ఒక 10-20 సార్లు అడిగాడు, అయిందా.
అంటే ఎక్కువ చిరుతిండ్లు తింటాడనమాట. మన భోజనాలు అవి ఇవి వంట పట్టవన్నమాట అబ్బాయికి. ఎక్కువ చిరుతిండ్లు కావాలి. ఇలాంటివి అయితే ఇంకా వేసేస్తాడు. మళ్ళీ దాంట్లో డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అవి నచ్చడనమాట. ఫైనల్గా అయితే హల్వా రెడీ అయిపోయింది. క్యారెట్ హల్వా చేసింది మనమే కాబట్టి ఫస్ట్ మనమే టేస్ట్ చూడాలన్నమాట. ఎందుకంటే ఎలా ఉంది ఏంటి, బాగా వచ్చిందా బాగా. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట హల్వా టేస్ట్ అనేది. కిస్మిస్ వేస్తే మా పిల్లలు తినరు అనమాట. అందుకని నేను ఓన్లీ బాదం జీడిపప్పు వేసాను. ఊపుకొని తినాలన్నమాట. ఫస్ట్ మీకే పెడుతున్నాను. కాలుతుంది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.